ఇప్పుడు మన ముఖ్య అతిథి సినీ వినీలాకాశంలో తన చంద్రకాంతిని ప్రసరింపజేసి గీత రచయితగా నేపథ్య గాయకుడిగా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుని మన అందరి హృదయాలను గొలుచుకున్న శ్రీ చంద్రబోస్ గారిని వేదిక మీదకు మరొక్కసారి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన్ని వేదిక మీదకు ఆహ్వానించే ముందు శ్రీ చంద్రబోస్ గారి గురించి ఆయన ప్రయాణాన్ని వివరిస్తూ ఒక చిన్న ప్రయత్నం చేశాము. అది దాన్ని ఒక ఏవీగా రూపొందించాము. అప్పుడు అది మీ అందరి కోసం ఇప్పుడు చూద్దాం. చీకటితో వెలుగు చెప్పినట్టు, మౌనంగా ఎదగమని మొక్క చెప్పినట్టు ఎదిగి తెలుగు పాటలో తన మాట ఒదిగేలా చేసిన రచయిత చంద్రబోస్. మొక్కని చెబుతుంది ఎదిగి బుద్ధి మొదలమని పుట్టింది వరంగల్ జిల్లా చలగలిగే గ్రామం. ఇక ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నాక దూరదర్శన్లో సింగర్గా కెరీర్ ప్రారంభించాడు. ఆ ప్రయాణంతో సంతృప్తి చెందక పాటల రచయితగా మారాడు. అలా 1995లో తాజ్మహల్ మూవీలో మంచు కొండల్లోని చంద్రమా అంటూ మొదటి పాటతో కదిలించాడు. ఇలా మంచు కొండలోని చంద్రాన్ని నమ్ముకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు చంద్రబోస్. చీకట్లో చిరుకై వచ్చి తెలుగు భాష తీయదనాన్ని రుచి చూడమన్నాడు. అలా ఎక్కడో పుట్టి ఎక్కడో తిరిగి తెలుగు సినిమా పాటతో మనల్ని కలిశాడు, కదిలించాడు. ఆది నేనున్నాను సినిమా పాటలతో నందిని, మనల్లో కనిపించిన మా అమ్మకి అంటూ ఫిలిం బ్యాండ్, ఇలా అవార్డులు ఎన్నో సొంతం చేసుకున్నాడు. కనిపించిన మా అమ్మకి అమ్మయ్యాగా, నడిపించిన మా నాన్నకి నాన్నయ్యాగా. చంద్రబోస్ సినిమా పాటను సుసంపన్నం చేసిన నవతరం గేయ రచయిత. 2 దశాబ్దాల పాటల ప్రయాణంలో ఎన్నో అజరామర గీతాలను తెలుగువారికి అందించారు. ప్రబోధ గీతాలతో ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. సినిమా అవసరాలకు తగినట్లు అన్ని రకాల పాటలు రాసిన వాటన్నింటిలోనూ తన గంభీర ముద్రను నిలుపుకుంటూ వస్తున్న సినీ గేయ రచయిత సుభాష్ చంద్రబోస్తో తెలుగు కళా సమితి ఉగాది వేడుకలు బహరాయ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు శ్రీ చంద్రబోస్ గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా తెలుగు కళా సమితి అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులను కోరుచున్నాం. ఆనంద్ గారు కూడా జాయిన్ అవ్వండి. మీరు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. మోహన్ మురళీధర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. మోహన్ మురళీధర్ గారు. ఆయన ఉన్నారండి మోహన్ మురళీధర్ గారు. చంద్రబోస్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఘనత ప్రత్యక్షంగా ఆయన ప్రదర్శన ద్వారా వీక్షించాము. చంద్రునికి నివులు పోగులాగా వారిని చిరు సత్కారం చేసుకుందాం. ఇప్పుడు మన తెలుగు కళా సమితి ఉపాధ్యక్షులు శివకుమార్ గారు సాల్వా కప్పి శ్రీ చంద్రబోస్ గారిని సత్కరిస్తారు. ఇప్పుడు మన తెలుగు కళా సమితి అధ్యక్షుల వారు శ్రీ గోపాల్ రెడ్డి గారు మొమెంటోని శ్రీ చంద్రబోస్ గారికి అందజేయవలసిందిగా కోరుచున్నాం.
మాట్లాడినప్పుడు అక్కడ పాస్ పెట్టాను చూసారా, అది కొంచెం మర్చిపోయినప్పుడు మేము 1 year నుంచి మా మనసులో ఉండింది, ఈసారి ఉగాదికి మన తెలుగు భాష మీద తెలుగు లిరిసిస్ట్ తీసుకురావాలి అని చెప్పేసి నేను ఆయనతో కాంటాక్ట్ చేస్తున్నప్పుడు వాట్సాప్లో నేను ఇంగ్లీష్లో చెప్తే ఒక్క మాట కూడా ఇంగ్లీష్లో లేకుండా తెలుగులోనే పంపించేవారు ఆయన. అంత తెలుగు అంటే ఐ కాంట్ బిలీవ్ దట్, అంటే అంత ఇంగ్లీష్లో కూడా పదాలు కూడా తెలుగులో పంపించారు. అది చంద్రబోస్ గారికి కూడా మేము చెప్తున్నాం. తెలుగు కళా సమితి కూడా మేము ఫస్ట్ ఫారిన్కి వచ్చినప్పుడు తెలుగు వాళ్ళ కోసం వెతుక్కునే వాళ్ళం 83లో. అలా మాతృభాష మీద మా ప్రొడ్యూసర్స్ మేము అంతా కలిసి సంస్థ ఉండాలి, ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ ఏర్పడింది మాతృభాష తెలుగు, ఇక్కడ తెలుగు వారి కోసం సభ్యత్వము, తెలుగు అండర్స్టాండ్ చేసుకుంటే కూడా సభ్యత్వం ఉంటుంది. మీరు వచ్చి ఈ ఉగాదిని ఇలా ఇంత జయప్రదం చేసినందుకు చాలా చాలా సంతోషంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఈ జనవాహిని చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పాడతాడు మళ్ళీ ఒకసారి, అదే గ్రాండ్ ఫినాలే. ఐ రిక్వెస్ట్ చంద్రబోస్ గారు. అందరికీ మరొకసారి వందనం తెలియజేసుకుంటూ చివరగా నా స్పందన 2 పంక్తుల్లో మీ అందరి కోసం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, తెలుగు కళా సమితి నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. ఉగాది సంబరాల దారిలో we miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, తెలుగు కళా సమితి నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. ఉగాది సంబరాల దారిలో. ఇవాళ ఇంకొక చిన్న ఇది, మా హరిబాబు గారు తెలుగు కళా సమితి సభ్యులు, చాలా తెలుగు కళా సమితికి ఎంతో కావాల్సిన వారు. వారి మ్యారేజ్ డే ఇవాళ. హరిబాబు అండ్ సంధ్య, విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సో ఒకసారి అంటే స్టేజ్ మీదకి రండి మీరు. సో మన సభ్యులందరూ చూస్తారు మిమ్మల్ని. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. చూస్తున్నారా హరిబాబు, సంధ్య? ఇప్పుడు కార్యవర్గ సభ్యుల్ని మరియు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరినీ వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా కోరుచున్నామండి. మన జనరల్ సెక్రటరీ దాసర్ మురళి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారండి. అండి, తెలుగు వారందరికీ ఏలాపంగున్నామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమంలో మీరందరూ వచ్చి మీ ఆత్మీయతను పంచి అందుకు వందనాలు. తెలుగు వాళ్ళం ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలని అన్నదే మా అభిప్రాయం.
ఈ ఉగాది రోజున నూతన ఆలోచనలు స్వాగతిస్తూ మనమందరము కొత్తదనానికి ఒక పెద్ద పండుగ ఉగాది. అవుట్ ఆఫ్ థ్యాంక్స్ అండి. We on behalf of TK's Executive Committee, we wish to convey special thanks to Mr. Arun Prakash, Second Secretary of Indian Embassy, also distinguished guests for gracing this occasion. Thanks to all participant TK's members and their families, program coordinators and all above. We like to thank you audience for making this event a grand success. We would like to extend our thanks to Anand Bhavan, Malabar Gold, Bharat Finance Company, All Idara Contracting, Jyotin Paints, Municipally, and also Mr. Mohan Muralidhar, Vijay Ramaraju, Mr. Koteshwar Rao, RSS Krishna, Adi Narayana, Ramanda, Karthik, Jagdish, Anil, Vamshila for sponsoring this event. We would like to thank you to Kerala Samajam Executive Committee for giving this opportunity to celebrate Ugadi in this way. Thank you. ఈ అవకాశం ఇచ్చిన మన తెలుగు కళా సమితి కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మనకి భోజనాలు మొదలవుతున్నాయి. ఈలోగా శివ గారిని వేదిక మీద వచ్చి మెంబర్షిప్ డ్రా కండక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరొకసారి మాకు మీ అందరి ముందు మాట్లాడే అవకాశం కల్పించిన తెలుగు కళా సమితి కార్యవర్గానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రఘునాథ్ బాబు గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నానండి. రఘునాథ్ బాబు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత జయప్రదంగా జరిగినందుకు మేము అందరినీ మా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ సందర్భంగా ఈరోజు మెంబర్స్ అందరికీ డ్రా తీయడం జరుగుతుంది. ఆ డ్రాలో 3 విన్నర్స్ ఉంటారు. ఆ ప్రైజెస్ అన్నీ కూడా మన రఘునాథ్ బాబు గారు స్పాన్సర్షిప్ చేశారండి. రఘునాథ్ బాబు గారు ఒకసారి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా కూడా ఒకసారి వేదిక మీద రావాలండి. ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా బాబు రాజన్ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. ప్రెసిడెంట్ గారు ఒకసారి పైకి రండి. ప్రెసిడెంట్ గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ ఒకసారి పైకి రావాల్సింది కోరుతున్నాను. వాసు, మురళి అండ్ గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. సభకు నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పర్వదినాన మన తెలుగు కళా సమితికి ఎంతోమంది మెంబర్స్గా చేరతారని ఆశిస్తూ ఈ మెంబర్షిప్ డ్రాన్ తీయడం జరుగుతుంది. ముందుగా బాబురాజన్ గారిని ఫస్ట్ డ్రా తీయవలసింది కోరుతున్నాను. యూ టేక్ ఏ డ్రా. The first winner is with ticket number 177, Seshidhar Reddy. Seshidhar Reddy. Seshidhar Reddy. मूंगफली ये बेटा जाके चल नाम రెండవ డ్రా, రెండవ లక్కీ విన్నర్ ఆర్ఎస్ఎస్ మురళీకృష్ణ. ఆర్ఎస్ఎస్ మురళీకృష్ణ.
ముఖ్యంగా ఈ డ్రా అనేది కొత్త మెంబర్స్కి వస్తున్న కొత్త మెంబరా ఈ సంవత్సరం చేరారు కాబట్టి మీకు సరిగ్గా అయిపోయింది. మరి గురు శిష్యుల సంబంధం అది. మూడవ అదృష్టవంతులు మధుసూదన్, ఆర్ మధుసూదన్ ఫ్రమ్ సౌదీ అరేబియా అండి. ఈయన 096653325408 మొబైల్ నెంబర్. ఆర్ మధుసూదన్. ఎప్పుడు తను లేనప్పుడు ఇంకోటి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, we'll go to the next one. The third winner is here, Madhusudan from Saudi Arabia. ఇలానే అన్ని అవుతూ కొత్త కొత్త మెంబర్ని తీసుకొస్తారని ఆశిస్తాం. నాలుగు అదృష్టవంతులు పద్మాసి 37761234. పద్మాసి త్వరగా రావాలి భోజనం పక్కన పెట్టదాం. ఉన్నారు కాబట్టి పక్కన పెడదాం. 4 తర్వాత 5వ విన్నర్ పోతన 36278196. 36278196 పోతన గారు ఎక్కడున్నా రావాలి. 6వ విన్నర్ మెంబర్షిప్ డ్రాలో 6వ విన్నర్ పోతన గారు లేరా? సో నెక్స్ట్ go to the next one. ఏడవ విన్నర్ సుధాకర్ ఏముల. టెలిఫోన్ నంబర్ 33356155. ఏడవ విన్నర్ సుధాకర్ ఏముల.
అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మంచిగా విందు చేస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డ్రా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తగా మెంబర్స్ ఎంతోమంది వస్తారని ఆశిస్తూ ఈ మెంబర్షిప్ని మన తెలుగు కళాశాల మెంబర్షిప్ని 100 ప్రస్తుతం ఉన్న స్టేజ్ నుంచి 200 నుంచి 300, 400, 500, 1000 దాకా తీసుకెళ్తారని ఆశిస్తూ ఇంతటితో వినిపిస్తున్నాను. సంతోషం. ఓకే.